పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నంబూరు శంకర్రావు మాట్లాడారు. కమిటీ ద్వారా మరి వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు కూర్చుంటే కానీ వచ్చేవి కాదు. మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా కానీ మరి సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ మరి మీ ఇంటికే వచ్చే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు ఎవరైతే పరిపాలన బాగా చేస్తున్నారో మరి వాళ్ళకే వేయండి చెప్పి మరొకసారి కూడా అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి నేను మీ మధ్యనే ఉంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మరి ఎక్కడా కూడా వెనకాడకుండా అనేక కార్యక్రమాలు మరి బెల్లంకొండ నుంచి అమరావతి రోడ్డు గాని మరి కృష్ణానది బ్రిడ్జి గాని మరి మొత్తూరు దగ్గర బ్రిడ్జి గాని మరి హాస్పిటల్స్ గాని మరి స్కూల్స్ గాని మీ ఊర్లోనే స్కూల్స్ తీసుకోండి. మరి రెడ్డిగూడెం రోడ్డు కూడా శాంక్షన్ చేపించాను. మరి ఎన్ని డెవలప్మెంట్ జరిగినాయో ఒక్కసారిగా మీరు ఆలోచన చేయండి. వేయటానికి నియోజకవర్గంలో తారు రోడ్డు ఒక్కటి కూడా వేయటానికి లేదు, అన్ని వేసినాయి. మరి గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించండి. ఎవరు గవర్నమెంట్ లో పరిపాలన బాగుందో, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, మరి చంద్రబాబు పరిపాలన బాగుందా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎక్కడన్నా మీకు రోడ్డు వేయడానికి కూడా రోడ్డు లేదు. ఇప్పుడు రెడ్డిగూడెం రోడ్డు కూడా శాంక్షన్ చేపించాం, అది కూడా త్వరలో వేస్తున్నారు. టెండర్ అయిపోయింది, శంకుస్థాపన కూడా చేశారు. మరి ఎన్ని డెవలప్మెంట్స్ గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో చూడలేదు. ఈరోజు నేను ముందుకు వచ్చా సాయం చేయమని, ఆశీర్వదించమని. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను. నేను అనుకోనుంటే అన్న గట్టిగా అడుగునుంటే నేను అక్కడే ఎమ్మెల్యేని మళ్ళీ కూడా మంత్రి అయ్యేవాడిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మా అసోసియేట్ ఎంపీగా పోటీ చేయాలని బీసీకి ఇవ్వాలి అని అనుకుంటున్నాం. నువ్వు పో అంటే మాట్లాడకుండా జగనన్న మాట జవదాటకుండా ఈ రోజు మీ మధ్యకి వచ్చా. మీ బిడ్డగా ఈ రోజు మీ అందరి దగ్గర వచ్చా. మిమ్మల్ని అందరూ ఒకటే అడుగుతా ఉన్నా, సాయం చేయమని, ఆశీర్వదించమని. 2 ఓట్లు మీ శాసనసభ్యుడు ఈ రోజు పెదగూరుపాడు నియోజకవర్గం ఏ ప్రాంతం చూసినా కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల్లో మీ గ్రామ అభివృద్ధి ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఒక్కసారి ఆలోచన చేసి, ఒక్కసారి మీ శాసనసభ్యుడు చేసిన పనుల గురించి ఆలోచన చేసి, ఈ రోజు ఇక్కడే సచివాలయం గాని ఏ విధంగా ఈ రోజు కార్యక్రమాలు జరిగినాయి ఒక్కసారి ఆలోచన చేసి మీ ఓట్లు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలి. మే 13న మీ అందరికీ తెలుసు ఎన్నికల సమరం జరుగుతా ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, రేపు ఎన్నికలు జరుగుతా ఉంది. 2019 నుంచి 24 దాకా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఒంటరిగా రాలేక కూటమితో వస్తా ఉన్న తెలుగుదేశం కూటమి పరిపాలన. నేను చాలా దూరం కూడా పోను. 2014, 19, 24 మధ్యన ఇక్కడున్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ఈ రోజు పెన్షన్ తీసుకోవాలి అంటే నేరుగా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. గత 5 సంవత్సరాలలో 2014, 19లో ఎలా ఉండిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గతంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ నుంచి గుండె మీద చేసుకుని మీ గురించి ప్రశ్నించుకోండి. మీకు మంచి జరుగుంటే మాత్రం జగన్కి సాయం చేయండి అని మాత్రం అడుగుతా ఉన్నా. మీ కుటుంబానికి మంచి జరుగుంటే, మీ కుటుంబానికి మేలు జరుగుంటే జగన్కి సాయం చేయమని మాత్రం అడుగుతా ఉన్నా. ఇది జగన్ కూడా అడుగుతా ఉన్నాడు. నేను మంచి చేసుంటే నాకు తోడుగా ఉండండి అని అడుగుతా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏ నాయకుడి దగ్గర నిలబడాల్సిన అవసరం లేకుండా, ఆ వాలంటీర్ ని ఏ పార్టీకి ఓటేసేవాళ్ళు లేకుండా ప్రతి ఇంటికి పంపించి పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నా. ఒక విశ్వసనీయత ఉండాలా. 4 సంవత్సరాల 9 నెలలు వాలంటీర్లు దొంగలు అన్నాడు, వాలంటీర్లు దోపిడీదారులు అన్నాడు. ఈ రోజు మాత్రం నేను 5 కాదు 10,000 ఇస్తానని చెప్తా ఉన్నాడు. కేవలం అది మోసం మాత్రమే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేసి ఓటు వేయండి. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, పొరపాటు మీరు చేసుకుంటే అన్యాయం అయిపోయేది ఎవరో కాదు, అమ్మఒడి రాక, చేయుత రాక మీ పిల్లల భవిష్యత్తు కూడా నష్టపరుచుకున్న వాళ్ళం అవుతామని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నించుకోమని, ఆలోచన చేయమని, మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రమే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా.
మరి ఈ గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ఎక్కడా కూడా అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో ఈ గ్రామం జరగడం జరిగింది. స్కూల్ కానీ, రోడ్లు కానీ, సచివాలయం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ గ్రామంలో. మరి గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరు పరిపాలనలో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా అమలు పరచడం జరిగింది. మన బిడ్డలు సమానంగా ప్రతి పేద బిడ్డ మంచి యూనిఫామ్ వేసుకొని మంచి చదువులకి మన స్కూల్ అభివృద్ధికి చేసుకుంటూ మాట వాస్తవం 2019 నుంచి 24 లోపల ఉందా మీ ఊర్లో ఉన్న స్కూల్? ఎందుకంటే అమ్మా మన బిడ్డలు బాగా చదువుకోవాలి, మన బిడ్డలు బాగా పైకి రావాలని ఆలోచన చేస్తాం. 2014-19 మధ్యలో మీ స్కూల్లో ఎంత ఖర్చు పెట్టారు? మీ పిల్లలకి ఎవరైనా యూనిఫామ్ ఇచ్చారా? మీ పిల్లలకి ఎవరైనా పుస్తకాలు ఇచ్చారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మాత్రం ఏమని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలోంచి మంచి మెజార్టీ తీసుకురామని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నానన్నా. ఈ గ్రామంలో మీ అందరికీ కూడా నా చిట్ట చివరిగా ఒక్కటే అడుగుతా ఉన్నా, ఒకటే చెప్తా ఉన్నా. అందరికీ తెలిసిన కథ ఒక చిన్నది చెప్తా, మీ అందరూ కూడా వినండి. కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా